క్లాస్ లో కూడా వీళ్ళ టీచర్స్ గానీ పక్కన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ భలే చెప్పావు నువ్వు, బాగుంది అని చెప్పి. అంటే అప్పటి వరకు మనం ఆ క్యారెక్టర్ ని చూస్తాం, బట్ ఆ వాయిస్ ఇచ్చింది ఎవరో అన్నది అంటే తెలిసిన తర్వాత మనం ఆ క్యారెక్టర్ ని ఈ పర్సన్ లో చూడడం అనేది మొదలు పెడుతుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నట్టు డైలాగ్స్ చెప్పాలి, అది కూడా డబ్బింగ్ లో అని అంటే పర్సన్ ఒకరు ఉంటారు, మనం చెప్పే డైలాగ్స్ మన ఎమోషన్స్ తో వస్తాయి. సో ఆ పర్సన్ కి ఆ ఎమోషన్స్ మిక్స్ అంటే లైక్ మ్యాచ్ అవ్వడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుండే దానివి? నేను బేసిక్ గా ఏం ప్రిపేర్ అవ్వను. నాకు నార్మల్ గా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావాలని ఏడుపు తెప్పించుకుంటా. నేను కావాలని ఏడుపు తెప్పించుకుంటా, ఇట్లా పెడితే అట్లా నీళ్ళు వచ్చేస్తే అదే డైలాగ్ తోటి చెప్పేస్తూ ఉంటా. నేను ఏం ప్రాక్టీస్ చెయ్యను, నాకు అలా వచ్చేస్తూ ఉంటది, ఫ్లోలో వచ్చేస్తుంటది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను కూడా అలానే చెప్పాలి అని చెప్పి వచ్చేస్తుంటది ఫ్లోలో. నేను ఏం ప్రాక్టీస్ చేయను అన్నమాట దానికి.